ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ మండల పగ్గాలు చేపట్టిన బొట్టు వరలక్ష్మి తనయుడు ఎన్ఆర్ఐ బొట్టు వంశీ నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశ సభలో చాట్రాయ్ మండలంలోని 18 గ్రామాలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులకు ఒక ప్రత్యేకమైనటువంటి భరోసాను ఇచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలైపోయేంత వరకు గ్రామాలలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, ఆర్థిక సహాయ సహకారాలు కావాలన్నా నిరంతరం తాము వెన్నంటే ఉంటామని, పార్టీ గెలిపే లక్ష్యంగా మనం ముందుకు వెళదామని ఆన్లైన్ ద్వారా సందేశం ఇచ్చి వందలాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్రలు వేశారని పలువురు కొనియాడుతున్న వైనమిది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చీపురుగూడలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు కొలుసు పార్థసారథి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పనులకి స్వాగతం, సుస్వాగతం. 40 రోజులు మాత్రమే ఎలక్షన్కి సమయం ఉన్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశం మనం పెట్టుకోవడం ఒక ప్రాధాన్యతని సంతరించుకొని ఉన్నది. ఎందుకంటే ఈ సభ ద్వారా మనం ఒక మెసేజ్ని జనాల్లోకి పంపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో సందేశం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. అయితే ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారిని తలుచుకొని మొదలు పెడదాం. అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి కోసం, జనం కోసం, ప్రజల కోసం, ప్రపంచం కోసం, అమ్మ కంటే కమ్మనైన తెలుగు ప్రజల అభిమానం కోసం పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్ళలో ముందుకు తీసుకెళ్తూ మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉండటం మన అందరి అదృష్టం. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించగల నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఐటీ సంస్కరణలు కానివ్వండి, ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు మేము యుఎస్లో ఉండి వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ చేసుకోవటం. నేను ఒక్కడనే కాదు, మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ ద్వారా, తెలుగుదేశం పార్టీ ఆ రోజు తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా బయటకు వెళ్ళి బాగుపడిన వారు మాత్రమే. దాని తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ జనరేషన్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అవటమే కానీ దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఐటీ డెవలప్మెంట్ కోసం. ఆ తర్వాత ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఒక లీడర్షిప్ లేకపోవటం, నియోజకవర్గం మొత్తం కుంటిపడిపోవటం, ఈ ప్రత్యేక పరిస్థితుల్లో మన నియోజకవర్గానికి కొలుసు పార్థసారథి గారు రావటం మనకెంతో ఆనందించదగ్గ విషయం. కొలుసు పార్థసారథి గారికి మాజీ మంత్రివర్యులుగా పేరున్నది, అదేవిధంగా శాసనసభ్యులుగా పేరున్నది. అంత స్టేబుల్ లీడర్షిప్ ఇచ్చే నాయకత్వం ఈరోజు మనకు రావటం మన అదృష్టం. ఇక మెసేజ్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను అందరికీ ఇచ్చేది ఒక మెసేజ్ ఏంటంటే, మనందరం కూడా మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి వచ్చిన, గుండెల నిండా తెలుగుదేశం పార్టీ అభిమానం నింపుకొని ఉన్న కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పట్లం మనందరం కూడా సంపాదించిన ప్రతి రూపాయిలో 5 పైసలో 10 పైసలో పార్టీ ఖర్చు పెట్టి పార్టీని ముందుకు నడిపిస్తున్న వాళ్ళం. అలాంటి వాళ్ళం అందరం కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పోయిన 20 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కేవలం చిన్నం రామకోటయ్య గారు గెలిచి మన పార్టీలో ఉన్న 2 సంవత్సరాలు మాత్రమే నూజివేడ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం తెలుగుదేశం పార్టీ అభిమానులుగా చెప్పుకోవడానికి చాలా బాధించదగిన విషయం. అదేవిధంగా గుండెల నిండా అభిమానం నింపుకొని ఎక్కడ సభ ఉందంటే అక్కడికి వెళ్తూ, వైజాగ్ అంటే వైజాగ్ వెళ్తున్నాం, తాడేపల్లిగూడు అంటే తాడేపల్లిగూడు వెళ్తున్నాం, మంగళగిరి అంటే మంగళగిరి వెళ్తున్నాం, తిరుపతి అంటే తిరుపతి వెళ్తున్నాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మన అభిమానాన్ని చాటి చెప్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్ మన గ్రామంలో, మన గుమ్మంలో, మన గడపలో జరుగుతూ ఉన్నది. మనం అందరం కూడా సమన్వయంతో పనిచేసి నాయకులందరం కూడా ఒక మెట్టు దిగి
ప్రజల దగ్గరికి వెళ్ళి మన మెసేజ్ని, మన బాబు గారు ఇస్తున్న భవిష్యత్తుకు గ్యారంటీని, బాబు గారు వస్తే రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం జరుగుతుందో దాన్ని మనం వివరించలేమా? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా రెండో మెసేజ్ ఏంటంటే, పోయిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు గారు అధికారంలో ఉన్నారు. అధికారం రావడానికి కీలక పాత్ర పోషించింది చాట్రాయి మండలం. చాట్రాయి మండలంలో వచ్చిన మెజార్టీతోనే ఆయన అధికారంలో కొనసాగటానికి కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అలాంటి చాట్రాయి మండలానికి ఏమన్నా ప్రత్యేక గుర్తింపు వచ్చిందా లేదా? ఒక్కసారి జనమందరినీ ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాము. మనకేమన్నా ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఏమన్నా ప్రత్యేకంగా గుర్తింపు వచ్చిందా? అలాంటి సమయంలో మనం ఎందుకు ఆయనకి వన్ సైడ్ మెజారిటీ ఇవ్వాలి అని జనమందరినీ కూడా మనందరం ప్రశ్నించాలి. మనందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ అందరికీ కూడా ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. 5 సంవత్సరాల కాలం అంటే 1830 రోజుల కాలం. ఈ కాలంలో కేవలం 50 రోజులు మాత్రమే మన మండలానికి పర్యటనకు వచ్చారు ఎమ్మెల్యే గారు. ఆయనకి అధికారానికి దోహదపడినటువంటి ఇంత పెద్ద మండలాన్ని, ఇంత మెజార్టీ ఇచ్చిన మండలాన్ని కేవలం 50 రోజులు మాత్రమే ఆయన దర్శించుకున్నారు పోయిన 5 సంవత్సరాల కాలంలో. పెళ్లిళ్ళకు, పేరెంటాలకు వచ్చిన సమయం తీసేస్తే. అలాంటి వ్యక్తి మనకు కావాలా? లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇక్కడ లేకపోయినా కానీ 5 సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున సీసీ రోడ్లు పోసాం, భారీ ఎత్తున సోలార్ విద్యుతీకరణ చేసాం, అదేవిధంగా భారీ ఎత్తున ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఒకటే ఉదాహరణ, చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్ 2 పథకం మన మెట్ట ప్రాంత రైతుల్ని సస్యశ్యామలం చేయడం కోసం 4,900 కోట్ల రూపాయలు నాబార్డ్ శాంక్షన్ తీసుకొచ్చి 97% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి 5% పనులు కూడా పూర్తి చేసి పరుగులు పెట్టిస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నది. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళకి. కాబట్టి ఒక్కసారి జనం అందరినీ కూడా ఇవన్నీ గుర్తు చేసుకోమని చెప్పి అడుగుదాం. ఒకటే మెసేజ్ క్లియర్ గా జనంలోకి పంపిద్దాం. 10 సంవత్సరాలు మేకా ప్రతాప్ అప్పారావు గారికి అధికారం ఇవ్వటం వల్ల మనకు వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఏమిటి? ఆర్థికంగా కానీ, ఈ మండలంలో ఉన్న నాయకులకు రాజకీయంగా కానీ, లేకపోతే సామాజికంగా కానీ ఈ మండలంలో జరిగిన మార్పులు ఏమిటి? ఒక్కసారి గుర్తించమని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అందరం కూడా ఈ 40 రోజులు డోర్ టు డోర్, ప్రతి గుమ్మానికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి, అవసరమైతే రాత్రికి గుడెల్లోనే పడుకొని అక్కడే భోంచేసి, ఏది ఏమైనా కానీ ఈసారి తెలుగుదేశం పార్టీని చాట్రాయి మండలంలో అధికారం తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ, అందరం కూడా కలిసి కట్టుగా ఒకటే చెట్టుగా పార్టీకి పట్టుగా పదులైన మెట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని నూజివేడ్ నియోజకవర్గంలో గెలిపించుకొని రాష్ట్రంలో కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న 40 రోజుల్లో ఏ గ్రామంలో ఏ చిన్న అవసరం ఉన్నా కానీ, లాజిస్టికల్ గా కానీ, రిసోర్స్ఫుల్ గా కానీ, ఏది ఉన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తామని తెలియజేసుకుంటూ, మండల పార్టీ తరఫున అష్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.